వచ్చేటువంటి సీజన్ వ్యాధుల పట్ల మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించి మరి విష జ్వరాలు రాకుండా చూసుకోవాలి. మన యొక్క గ్రామాన్ని ఎక్కడ పడితే అక్కడ చెత్తా జ్వరం పెట్టి అపశుభ్రంగా ఉంచుకోకుండా ఉండాలని తెలియపరుస్తా ఉన్నాం. కనుక మళ్ళా దోమ చిన్న ఉన్నది. దోమకాట ద్వారా మలేరియా, టైఫాయిడ్, చికెన్ గుండా ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా వర్షాకాలంలో మనం తినేటువంటి ఆహారం మీద ఈగలు, దోమలు వాళ్తే వాటి ద్వారా విరేచనాలు, వాంతులు మరి అయ్యి చాలా వరకు హాస్పిటల్లో మనం వస్తున్న ప్రజలంతా. కనుక అక్కడ రాకుండా ఎంత ఆరోగ్యంగా ఉండాలని చెప్పడానికి మా కళాకారులు ఆటపాటలతో ఎక్కడికి వచ్చినాం. దయచేసి మీరందరూ వచ్చిన వెంటనే ఇంతసేపు మరి ఇక్కడికి మా డప్పు సభ్యులను వెంబడే వచ్చినటువంటి మీ అందరికీ మా యొక్క కళాకారులు తెలియజేసుకుంటూ, ఎన్ని ఉన్నా మనిషికి వెంబడేం రావు, ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా జీవించడమే మనిషి యొక్క ప్రథమ లక్ష్యంగా తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి. కోట్ల రూపాయలు ఉన్నా మన వెంబడి రావు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా తిరిగి సంపాదించాలి. కానీ ప్రాణం అయితే మన ప్రాణం రావు. ఉన్నన్నాళ్ళు ఆరోగ్యం దయచేసి ఇదంతా ఈ యొక్క గ్రామంలో మరి శుభ్రతగా పాటించి స్వచ్ఛ గ్రామంగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఈయల నుంచి దోమల నుండి వచ్చేటువంటి రోగాలను తరిమేస్తారని కోరుకుంటూ ఆరోగ్యం హాయినిచ్చునురా మాయన్న మాయ సంసారంలో